గ్రీస్ ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్లో వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధ్యప్రదేశ్ చిత్రకూట్లో వర్ష బీభత్సంతో మందాకిని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపైకి వర్ష నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ గుజరాత్, నైరుతి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు కారణమవుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పర్యాటకులు జూన్ చివరి వరకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ. ఉత్తర భారతదేశంలో ఈ నెలాఖరు వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. अगर बरइया को छला वाला मारे तो मक्खिया लगी ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్లో వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధ్యప్రదేశ్ చిత్రకూట్లో వర్ష బీభత్సంతో మందాకిని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక దక్షిణ గుజరాత్, నైరుతి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనాలు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు కారణమవుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పర్యాటకులు జూన్ చివరి వరకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ. ఉత్తర భారతదేశంలో ఈ నెలాఖరు వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. హిమాచల్ ప్రదేశ్ లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడ ఎప్పటికప్పుడు రెస్క్యూ సిబ్బంది కూడా సహాయక చర్యలో పాల్గొంటున్నారు. మాన్సూన్ సిబ్బంది కూడా అలర్ట్ గా ఉంది. ఇక గ్రేటర్ నోయిడాలో కూడా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించింది. నెలాఖరు వరకు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని, ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. కొండ చర్యలు విరిగిపడిన దృశ్యాలను ఉత్తరాఖండ్ లో మనం చూడొచ్చు. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయారు వాహనదారులు. వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఉత్తర భారతదేశంలో.